ఓం శ్రీ పరమాత్మనే నమః. భగవద్బంధువులందరికీ ఈ పాండురంగదాసుని హృదయపూర్వక నమస్కారాలు. శ్రీమద్ రామాయణాంతర్గతమైనటువంటి సుందరకాండ తత్వదీపిక వ్యాఖ్యను మనం చెప్పుకుంటున్నాం. శ్రీమాన్ శ్రీభాష్యం అపలాచార్య స్వామి వారి యొక్క ముఖతః వినిర్గతమైనటువంటి ఈ అద్భుత వ్యాఖ్యానంలో మనం శ్రీరామచంద్రమూర్తి వారి యొక్క కళ్యాణ గుణాలని మనం వర్ణించుకుంటున్నాం. అందులో భాగంగా ఈ రోజున 12వ గుణం ఆత్మవాన్ అన్న దాని గురించి మనం చెప్పుకుందాం. ముందుగా ఒక్కసారి శ్రీయప్పతిని మనసారా ధ్యానం చేసి ఇవాల్టి కథా సంవిధానంలో అడిగిడదాం. ఓం నమో నారాయణాయ. ఇవాల్టి పదం ఆత్మవాన్ అని. బాహ్యార్థంలో ప్రశస్తమైనటువంటి మనస్సు కలవారు ఎవరు అని, అంటే ధైర్యం కలవారు ఎవరు అని. ఇక్కడ 2 పదాలు ఉంటాయి. ఆత్మవాన్ అన్నటువంటి మాటకి మనస్సు, ధైర్యము అని కూడా అర్థం. ప్రశస్తమైనటువంటి మనస్సు కలవాడవడం చేత ఎవరు ఎంతగా అపకారం చేసినా క్షమింపగలిగినటువంటి గుణం కలవాడు రామచంద్రమూర్తి. పట్టాభిషేక సమయంలో చూడండి, పట్టాభిషేకం తర్వాత రోజు ఉదయం 6 గంటలకు సూర్యోదయాత్ చేస్తాను అన్నారు దశరథ చక్రవర్తి. ఆయన ఆజ్ఞాపించినట్లుగా పట్టాభిషేకానికి సంబంధించినటువంటి యావత్ సామగ్రి సిద్ధమైంది. కైక సుమంత్రుల వారి చేత కబురు పెట్టారు, నీకు ఇప్పుడు పట్టాభిషేకం లేదోయ్, నీవు అడవులకు వెళ్ళాలి అన్నారు. వెళ్ళేటప్పుడు కొద్దిసేపట్లో పట్టాభిషేకం తనకు అవుతుంది కదా అని రామచంద్రమూర్తి అనుకుంటూనే పినతల్లి కైకేయిదేవి కబురు పంపారు కదా అని వెళ్ళారు. అలా వెళ్ళే సమయం 1:30 సమయం. కానీ వెళ్ళేటప్పుడు రామచంద్రమూర్తి వారి యొక్క ముఖం ఎలా ఉందో, అంటే ఉదయానికి పట్టాభిషేకం అవుతుంది, యవ్వరాజ్య పట్టాభిషేకము అని. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తనకు కాదు, తనకు మారుగా భరతుడికి పట్టాభిషేకము, తనకు వనవాసము అని తెలిసింది. అప్పుడు కూడా రామచంద్రమూర్తి వారి యొక్క ముఖంలో మార్పు లేదు. వెళ్ళేటప్పుడు ఎలాంటి ముఖముందో వచ్చేటప్పుడు కూడా అలాంటి ముఖ కవడికలతోనే ఆ స్వామి వచ్చారు. ఇది రామచంద్రమూర్తి వారి యొక్క మనస్థితి. అంతేకాదు, తాను ద్వేషించి దూషించవలసినటువంటి కైకాదేవిని కూడా తాను దూషించకపోవడమే కాక లక్ష్మణుడు, భరతుడు మొదలగు వారు పరుషపదాలను ఉపయోగించినా వలద నివారించినటువంటి క్షమాశీలి శ్రీరాముడు. చూసారా? అందువల్ల ఆత్మవాన్ అన్న మాట ఆ మహానుభావుడికి సరిపోయింది. మరి ఇప్పుడు అంతరార్థం ఏంటి? పరమాత్మకు ఇది ఎలా సరిపోతుంది చూద్దాం. పరమాత్మ కూడా ఆత్మవంతుడే. ఆత్మలు తనవిగా కలవాడు కాబట్టి ఆయనకు ఆత్మవాన్ అన్న మాట ఉంటుంది. జీవులందరూ కూడా పరమాత్మకే చెందినవారు, అనగా శేషభూతులు. పరమాత్మయందే ఆధారపడి ఉండే వారి యొక్క అంశానికి వినియోగపడతగినవారు. ఆత్మకు శరీరం ఎలా శేషభూతమై ఉంటుందో పరమాత్మకు ఈ ఆత్మలు కూడా అలా శేషభూతాలే. అంటే పరమాత్మ మనలో ఆత్మరూపంలో వ్యాపించి ఉన్నారు. అంటే ఇక్కడ ఆత్మకు శేషభూతం ఏంటి అంటే శరీరము. మరి పరమాత్మకు శేషభూతాలేంటి? ఆత్మలు. అందువల్ల ఆత్మకు శరీరం వినియోగించుకోవడానికి ఎలా ఉపయోగపడుతుందో అలాగే ఆత్మలు పరమాత్మకు యథేష్టంగా వినియోగించుకోవడానికి కూడా తగినవై ఉంటాయి. కాబట్టి పరమాత్మకు
ఆత్మవాన్ అన్నమాట సరిపోతుంది. ఇంకా 13వ నామంలో జితక్రోధ అని. ఇందులో బాహ్యార్థం క్రోధాన్ని జయించినవాడు ఎవరు అని. మానవత్వానికి ముఖ్యమైన లక్షణం ఏంటయ్యా అంటే కోపాన్ని జయించడమే. క్రోధం కలగడానికి తగిన సన్నివేశం ఉన్నా క్రోధం రాకుండా జయించిన వాడే మానవుడు. అలాగా రామచంద్రమూర్తి క్రోధం లేనివాడా అంటే కాదు, క్రోధం ఉంది, కానీ క్రోధాన్ని జయించినవాడు రాముడు. అందుకనే రామాయణంలో ఎక్కడ రామచంద్రమూర్తి వారి యొక్క క్రోధం గురించి మాట్లాడినా క్రోధమహారయత్, క్రోధాన్ని తెచ్చుకున్నారు అనే తప్ప క్రోధం ఎప్పుడూ రాముల్లోనే ఉంటుంది అన్న మాట ఎక్కడా రామాయణంలో మనకు రాదు. అంటే క్రోధం రాముల వారి యొక్క వశంలో ఉంటుంది. సందర్భానుసారంగా ఆ సమయానికి క్రోధాన్ని తెచ్చుకున్నారు. అందుచేతనే రామచంద్రమూర్తి వారి యొక్క కోపం రాదగిన సన్నివేశాలు కూడా వడలు తెలియనటువంటి కోపాన్ని రప్పించలేదు. సుగ్రీవుడి మీద కోపం వచ్చింది. ఎందుకు వచ్చింది? ఆ సుగ్రీవుడు ఇచ్చినటువంటి మాట తప్పుతున్నాడు. శరత్కాలం ప్రారంభమైనా కూడా ఇంకా సుగ్రీవుడు సీతాదేవిని వెతకడానికి వానరులను పంపలేదు అన్న విషయంలో రామచంద్రమూర్తి వారి యొక్క కోపం వేరు, లక్ష్మణస్వామి వారి యొక్క కోపం వేరు. లక్ష్మణుడు వడలు తెలియనటువంటి కోపాన్ని చూపించారు ఆ సందర్భంలో. అప్పుడు రామచంద్రమూర్తి అంటారు, నాయనా ఎందుకురా అంత కోపము? అక్కడికి వెళ్ళి నా మాటగా చెప్పు. ఓ సుగ్రీవుడా, మీ అన్నయ్య వెళ్ళినటువంటి దారిలో తలుపులు ఇంకా మూసుకోలేదు అని చెప్పు అంటారే గాని పరుషమైన పదాలని ఉపయోగించి ఆ సుగ్రీవుణ్ణి తాను క్రోధంతో రకరకాల మాటలతో ఇబ్బంది పెట్టరు. అందుకని ఇలాంటి రామచంద్రమూర్తి ఎంత గొప్పవాడు. ఇదే మాట అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి మాట రామాయణంలో కిష్కింధాకాండలో రాముల వారి నోట ఎలా పలికించారో వాల్మీకి చెప్పుకుందాం. నచ సంకుచితః పంథాః ఏన వాలి హతో గతః. వాలి వెళ్ళిన దారి ఇంకా మూతపడలేదు. ఇంతకన్నా గొప్పగా మాట్లాడగలిగిన వాడు ఈ భూప్రపంచంలో ఎవరుంటారు? రాముడు తక్క. అందువల్ల వశంలో ఉంటుంది రామచంద్రమూర్తికి క్రోధం అనేది. ఇలా రామాయణంలో చాలా సందర్భాలలో రామచంద్రమూర్తిని జితక్రోధుడుగానే చెప్తారు. ఇంకా రావణాసురుడితో యుద్ధం జరుగుతూ ఉంటుంది. రావణాసురుడు అత్యంత ఎత్తైనటువంటి రథం మీద ఉంటారు. కానీ రామచంద్రమూర్తి కింద నుంచి యుద్ధం చేస్తూ ఉంటే ఆంజనేయ స్వామి రామచంద్రమూర్తి వారి దగ్గరికి వచ్చి, ఓ రామా, మీరు నేల మీద, ఆ దుష్టుడు రథంలోన, మీరు నా యొక్క భుజస్కంధాలను అధిరోహించండి అని ఆంజనేయ స్వామి తన భుజాల మీద ఎక్కించుకుంటారు రామచంద్రమూర్తిని. అప్పుడు ఆంజనేయ స్వామిని హింసిస్తారు రావణాసురుడు. అప్పుడు రామచంద్రమూర్తి ఆ రావణాసురుడి బాణాలు తనకు తగిలినప్పుడు క్రోధం రాలేదట, ఆంజనేయ స్వామికి తగులుతూ ఉంటే క్రోధం వచ్చిందట. అదే మాట ఇక్కడ రావణేన కృతవ్రణం దృష్ట్వా ప్లవగశార్దూలం కోపస్య వశమేయివాన్ అని ఆంజనేయ స్వామికి దెబ్బలు తగిలినప్పుడు మాత్రం ఆపుకోలేనటువంటి కోపం వచ్చిందట రామచంద్రమూర్తికి రావణాసురుడి మీద. చూసారా? అందువల్ల ఆయన్ని జిత క్రోధ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం అంతరార్థంలో పరమాత్మకి ఎలా సరిపోతుందో చూద్దాం. పరమాత్మ కూడా జితక్రోధుడే. ఈ జీవులు పరమాత్మ వలననే తమ యొక్క స్థితిగతుల్ని పొంది తన స్థితికి, గతికి, ప్రవృత్తికి కూడా కారణమైనటువంటి వారిని ఎదిరించి దూషిస్తాయి. పరమాత్మ మన స్థితికి ఎలా కారణమవుతారు అంటే మనం చేసినటువంటి సుకృత దుష్కృతాలన్నింటినీ కూడా జ్ఞప్తిలో ఉంచుకొని ఏ సుకృతానికి
ఏ జన్మ, ఏ దుష్కృతానికి ఏ జన్మ, దాన్ని ఎలా అనుభవింపచేయాలి అన్నది ఒక పద్ధతిలో నడుపుకుంటూ వెళ్తాడు ఆ మహానుభావుడు. ఇప్పుడు అలా నడుపుకుంటూ వెళ్ళేటువంటి పరమాత్మ యొక్క తప్ప, అలా నడిపించేటట్లుగా పరమాత్మ చేత కల్పించబడినటువంటి మన యొక్క తప్ప? మన యొక్క తప్పే జన్మాంతరాలలో. కానీ మనం ఆయన్ని దూషిస్తాం. ఏమని? ఆయన వల్ల ఇలా జరుగుతోంది మాకు అంటాం తప్ప, మనమే మన జీవితాన్ని ఇలా చక్కపరుచుకున్నాం, ఇలా దుఃఖపరుచుకున్నాం అన్న మాట మనం అంగీకరించం. అందువల్ల ఇలా అన్నా సరే పరమాత్మ మన మీద కోపాన్ని తెచ్చుకుంటారా? పరమాత్మ కోపాన్ని తెచ్చుకోరు. ఎందుకని? ఎందుకో ఒక్కసారి విచారిద్దాం. ఎలా అయినా సరే రక్షించాలనే చూస్తారట పరమాత్మ. ఆయనకు మనయందు క్రోధం రాదు. ఎందుకని? పాపం తెలియదులే వీడికి. వాడి యొక్క కర్మ ఫలితంగానే వాడు ఈ జన్మ పొందాడని, ఈ కష్టాన్ని అనుభవిస్తున్నాడని తెలియక, అలా కష్టాన్ని అనుభవింపజేసేట్లుగా జన్మను ఇచ్చింది నేను అని వాడు అనుకుంటాడు. అయ్యో పాపం అని పరమాత్మ బాధపడతారట. అంగో ఇలాగా ఒక తండ్రి తన కుమారుడు దుర్మార్గపు పంథాలో నడుస్తూ ఉంటే ఆ కుమారుణ్ణి ద్వేషించకుండా జాగ్రత్తగా చూసుకునేయడం ఎలా అయితే ఉంటుందో, అలా పరమాత్మ కూడా మనల్ని చూసుకోవడానికి ఇష్టపడతారు. అందుకని పరమాత్మకు జిత క్రోధ అన్న మాట సరిపోతుంది. ఇప్పుడు జ్యుతిమాన్ అన్న విషయాన్ని తెలుసుకుందాం. కాంతి కలవారు ఎవరు అని. రామచంద్రమూర్తి వారి యొక్క కాంతి చంద్రుడి వెన్నెలల లోకానికి ఆహ్లాదజనకంగా ఉంటుంది. ఇది సామాన్యంగా కాదు. దండకారణ్యంలో ఋషులు రామచంద్రమూర్తి వారి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని, కాంతిని, సౌకుమార్యాన్ని, మనోహర వేషాన్ని చూసి విస్మయంతో నిలిచి, వారి వల్ల ఆ రాముడికి ఏమైనా దృష్టిదోషం తగులుతుందేమో అని మంగళం పాడారట. ఎలాగా? రూపసంహనం లక్ష్మీం సౌకుమార్యం సువేషతాం దదృశర్విస్మితాకారాః రామస్య వనవాసినః. ఇలాగే రామచంద్రమూర్తి వారి యొక్క లావణ్యాన్ని, కాంతిని చూసినటువంటి విశ్వామిత్రుడు, జనకుడు మున్నగు వారు కూడా ఆశ్చర్యపోయారట ఆయన యొక్క అద్భుత కీర్తికి. అలాగే రామచంద్రమూర్తి వారిని తన యొక్క తొడ మీద పడుకోబెట్టుకుని సీతాదేవి కూడా శ్రీమాన్ సుఖసుప్త అని మేల్కొల్పడానికి ఎంతో బాధపడతారట ఆవిడ. ఇది రామచంద్రమూర్తి వారి యొక్క కాంతి. ఇప్పుడు అంతరార్థంలో పరమాత్మకు ఇది ఎలాగా సరిపోతుందో చూద్దాం. పరమాత్మ కూడా జ్యుతిమంతుడే. ఎలాగా? పరం జ్యోతి అని పరమాత్మ యొక్క స్వరూప స్వభావాలని చెప్తూ, తస్య భాసా సర్వమిదం విభాతి. ఆ పరమాత్మ వసించేటువంటి స్థానంలో న తత్ర సూర్యో భాతి న చంద్రమా అని ఉపనిషత్తులు చెప్తాయి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, మెరుపులు ఇలాంటివి ఏవి కూడా అక్కడ ప్రకాశించలేవు. ఈ లోకమంతా కూడా కాంతినిచ్చేది ఆ మహానుభావుడే. అందువల్ల జ్యుతిమాన్ అన్న మాట కూడా ఆయనకు సరిపోతుంది. ఇప్పుడు అనసూయక అన్న పదాన్ని చూద్దాం. అంటే అసూయ లేనివాడు ఎవరు? సామాన్యంగా అసూయ ఎప్పుడు వస్తుందయ్యా మనకి అంటే, గుణాలని దోషాలుగా ఎత్తి చూపించే ప్రక్రియ. ఇలాంటి పరిస్థితి లేనివాడు రామచంద్రుడు. గుణాలని దోషాలుగా చూపించడమే కాదుట, అసలు దోషాలని కూడా గుణంగా భావించేవాడు రామచంద్రమూర్తి. అడవికి వెళ్ళమని చెప్పినటువంటి తండ్రి యందు కానీ, ప్రేరేపించినటువంటి కైకేయీదేవి యందు కానీ ఒక్క దోషాన్ని కూడా తెలపకుండా ఉన్నటువంటి వాడు ఆయన.
అలాగే అంతరార్థానికి వెళ్తే పరమాత్మని గురించి మనం తెలుసుకుందాం. అనసూయక, పరమాత్మకు కూడా అసూయ అన్న మాట ఉండదు. మనలో దోషాలని గుణాలుగా ఏరుకునే పరమాత్మ మనల్ని రక్షిస్తారు. భగవానునికి విముఖుడైనటువంటి జీవుడు చేస్తున్నటువంటి పనుల్లో సుకృతంగా ఏవైతే ఉంటాయో వాటిని ఏరుకొని వారిని కాపాడుతూ ఉంటారట పరమాత్మ. చెడ్డ పనులే తప్ప మంచి పనులు చేయడం అలవాటు లేనటువంటి జీవుణ్ణి రక్షించడానికి పరమాత్మ ఎప్పుడూ కూడా ఆలోచిస్తూనే ఉంటారు. ఇంకా 3 రకాలైనటువంటి సుకృతాలని పరమాత్మ చూచి రక్షిస్తూ ఉంటారట. అవి ఏ సుకృతాలో చూద్దామే. ఈ విషయాన్ని రేపటి రోజున మనం చర్చించుకుందాం. హరి ఓం తత్సత్.